ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం యెరూషలేము మోరియా పర్వతంపై అంటే ఆలయ పర్వతంపై తూర్పు వైపున ఉన్నాం. ఇదిగో నా వెనుక ఒక గుమ్మం కనిపిస్తుంది చూసారా? ఈ గుమ్మాన్ని ఎవరూ ఎప్పటికీ తెరవలేరు. తెరవడానికి ప్రపంచంలో ఎవ్వరికీ ధైర్యం లేదు. ఎందుకంటే ఇది సాధారణ రాళ్ల గుమ్మం కాదు. ఇది దేవుని చిత్తమైనప్పుడు మాత్రమే తెరుచుకునే పరిశుద్ధ గుమ్మం. ఈ గుమ్మం గురించి బైబిల్లో గొప్ప ప్రవచనం కూడా ఉంది. పురాతన కాలం నుండి యెరూషలేముకు 12 గుమ్మాలు ఉండేవి. ఆ గుమ్మాల గురించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడని వారు చూడండి. ఇప్పుడు 8 గుమ్మాలు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఇది చాలా ముఖ్యమైన గుమ్మం. ఇప్పుడు యెరూషలేము పట్టణానికి ఉన్న 8 గుమ్మాలలో 7 గుమ్మాలు తెరవబడే ఉన్నాయి. కానీ ఈ తూర్పు గుమ్మం సుమారు 500 సంవత్సరాలుగా మూసివేయబడి ఎందుకు ఉంది? వేల సంవత్సరాలు గడిచినా, ఇక్కడ అనేక యుద్ధాలు జరిగినా, రాజ్యాలు మారినా ఈ గుమ్మం మాత్రం ఇంకా మూసివేయబడే ఎందుకు ఉంది? ఈ గుమ్మాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎందుకు తెరవలేకపోయారు? ఈ గుమ్మాన్ని తెరిచే ధైర్యం ఎవరికీ ఎందుకు లేదు? ఈ గుమ్మాన్ని ఎవరు ఎప్పుడు ఎందుకు మూసివేశారు? యెరూషలేములో ఈ గుమ్మం ముందు దారికి అడ్డంగా ఎవ్వరూ రాకుండా సమాధులు ఎందుకు పెట్టారు? ఈ తూర్పు గుమ్మం క్రింద ఆనాటి పాత గుమ్మం ఉందా? ఈ గుమ్మాన్ని ప్రత్యేకంగా కరుణ గుమ్మం అని ఎందుకు అంటారు? ఈ గుమ్మం గురించి బైబిల్ ప్రవచనాలు ఏమని చెబుతున్నాయి? యేసు ప్రభువారు ఒకసారి ఈ గుమ్మంలో నుండి యెరూషలేములోని ఆలయంలోనికి వచ్చారు. రెండవ రాకడలో ఆయన ఇదే గుమ్మంలో నుండి మరలా వస్తారా? బైబిల్ ప్రవచనాలలో ముఖ్యమైన ఈ గుమ్మం ఎప్పుడు తెరవబడుతుంది? ఈ ప్రశ్నలకు జవాబులు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రపంచంలో ఎన్నో గుమ్మాలు ఉన్నాయి, కానీ ఈ గుమ్మం మాత్రం వందల సంవత్సరాలుగా మూసివేయబడి ఉంది. ఇది సాధారణ గుమ్మం కాదు. ఇది ఒక ప్రవచనాత్మక గుమ్మం. ఇది గొప్ప చరిత్ర కలిగిన గుమ్మం, దైవిక గుమ్మం. ఈ గుమ్మం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా? ఇది యెరూషలేములోని దేవాలయానికి వేల సంవత్సరాల నుండి ఇప్పటికీ ఉన్న తూర్పు గుమ్మం. పురాతన కాలం నుండి యెరూషలేము ఆలయంలోనికి ఈ గుమ్మంలో నుండే వెళ్ళేవారు. ఈ గుమ్మం యూదులకు, క్రైస్తవులకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మెస్సయ్య ఈ గుమ్మం ద్వారానే వస్తాడని యూదులు నమ్ముతారు. ఇది యేసు ప్రభు ప్రవేశించిన మార్గం అని క్రైస్తవులు నమ్ముతారు. దీనిని గోల్డెన్ గేట్ లేదా గేట్ ఆఫ్ మెర్సీ అని కూడా పిలుస్తారు. ఇది ప్రస్తుతం పూర్తిగా మూసివేయబడి ఉంది. ఈ గుమ్మం ముందు నిలబడి చూస్తే మీకు కనిపించేది కేవలం రాళ్లు మాత్రమే కాదు. వేల సంవత్సరాలుగా ఇక్కడ జరిగిన చరిత్ర, దేవుని ప్రవచనం మనతో మాట్లాడుతుంది. గత చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ గుమ్మం ద్వారా ఆలయంలోనికి ఎప్పుడు వచ్చారంటే, యేసు ప్రభువు బెత్పగే నుండి గాడిద మీద ఒలీవల కొండ మీదకి వచ్చి అక్కడి నుండి ఇదే దారిలో యెరూషలేములో ప్రవేశించారు. ఈ విషయాన్ని బైబిల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 వరకు చూస్తాం. దానినే మనం మట్టల ఆదివారంగా ఆచరిస్తాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నది తూర్పు గుమ్మమే. ఇది ఇప్పటికే చాలా పల్లంగా ఉంది. అయినప్పటికీ చరిత్రకారులలో కొందరు ఇది ఇప్పటి గుమ్మం కాదని, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో అంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న అసలైన గుమ్మం ఈ గుమ్మం క్రింద ఉండి ఉండొచ్చు అని అంటారు. ఈ గుమ్మం ఇప్పుడు మూసివేయబడి ఉంది కదా, దీనిని ఎందుకు మూసివేశారంటే, ఈ గుమ్మం ఇలా మూసివేయబడి ఉంటుంది అని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ నందు ప్రవచించబడింది. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 1-2 వచనాలలో, తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూసివేయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండా అది మూయబడియే యుండును అని ప్రవచించబడినట్లుగా వందల సంవత్సరాల క్రితమే బైబిల్లో వ్రాయబడినట్లే ఆశ్చర్యంగా ఈ గుమ్మం ఇప్పుడు కూడా మూసివేయబడి ఉంది. ఆ వచనం నెరవేరబడడం మనం మన కళ్ళారా చూస్తున్నాం. అయితే ఈ గుమ్మాన్ని ఎవరు మూసివేశారు, ఎందుకు మూసివేశారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. క్రీస్తు శకం 1540-1541లో ఓటోమన్ రాజు సులేమాన్ ఈ గుమ్మాన్ని మూసివేశాడు. సులేమాన్ ఈ గుమ్మాన్ని మూసివేయడానికి గల కారణం ఏమిటంటే, భవిష్యత్తులో మెస్సయ్య ఈ గుమ్మం ద్వారా యెరూషలేముకు వస్తాడు అని యూదులు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ గుమ్మాన్ని మూసివేసి ఎప్పటికీ తెరవకుండా ఉంచితే వారి నమ్మకం ఏమవుతుంది?
అని ఈ గుమ్మాన్ని క్రీస్తు శకం 1541లో సులేమాన్ మూసివేశాడు. అప్పటి నుండి ఈ గుమ్మం ఇప్పటికీ మూసివేయబడే ఉంది. ఈ తూర్పు గుమ్మం ముందు కొన్ని సమాధులు కనిపిస్తున్నాయి కదా, అవి ఎవరివంటే ముస్లింల సమాధులు. ఈ సమాధులను బాబ్ ఎల్ రహ్మా సెమిట్రీ లేదా గేట్ ఆఫ్ మెర్సీ సెమిట్రీ అని అంటారు. మరి ఇంత ముఖ్యమైన తూర్పు గుమ్మం ముందు సమాధులు ఎందుకు పెట్టారు అని ప్రశ్నిస్తే ఇది చాలా ఆసక్తికరమైన విషయం. యూదులలో ఒక నియమం ఉంది. యాజకులు మృతదేహాల వద్దకు వెళ్ళకూడదు. ఇది వారి నియమం. బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు అంటే మెస్సయ్య కూడా ఒక యాజకుడే. కాబట్టి ఆయన కూడా ఈ సమాధులను దాటి వెళ్ళడు అని సులేమాన్ భావించాడు. ఒక సాధారణ యాజకుడే సమాధుల వద్దకు వెళ్ళకపోతే మెస్సయ్య అంటే యేసుక్రీస్తు ఈ సమాధులను దాటి ఎలా వెళ్తాడు అని సులేమాన్ బలంగా భావించాడు. అందుకే ఈ సమాధులను కావాలనే తూర్పు గుమ్మం ముందే ఏర్పాటు చేశాడు. కానీ సులేమాన్ గ్రహించిన విషయం ఏమిటంటే ఈ గుమ్మం ఇలా మూసివేయబడుతుందని బైబిల్లో ఎప్పుడో ప్రవచించబడిందని, ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేరిందని అతనికి తెలియదు. ఎందుకంటే వారు బైబిల్ని చదివినా నమ్మరు కదా. కానీ దేవునికి అసాధ్యమైనదేముంది? దేవుడు ఈ గుమ్మం ద్వారా లోపలికి ప్రవేశించాలంటే ఆయనకు ఈ సమాధులు అడ్డమా? కానీ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే బైబిల్ చెప్పే ప్రతి మాట అక్షరాలా నెరవేరి తీరుతుంది. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు భవిష్యత్తులో మళ్ళీ వస్తారు. ఆయన పాదాలు ఒలీవల కొండపై నిలుస్తాయి. అప్పుడు ఒలీవల కొండ రెండుగా విడిపోతుంది. ఆ రోజు ఆయన ఒలీవల కొండ నుండి తూర్పు గుమ్మం ద్వారా యెరూషలేములోనికి ప్రవేశిస్తారు. క్రైస్తవ విశ్వాసులందరూ యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఈ తూర్పు గుమ్మం తెరుచుకొని ఆయన రాజుగా యెరూషలేము ఆలయంలోనికి ప్రవేశిస్తారు అని క్రైస్తవులంతా బలంగా నమ్ముతారు. ఇదే క్రైస్తవ విశ్వాసం. దేవుని మహిమ వెళ్ళిన మార్గం, తిరిగి వచ్చే మార్గం ఇదే. ఇది మెస్సయ్య ప్రవేశ ద్వారం, రక్షణ ద్వారం. ఈ గుమ్మాన్ని కరుణ గుమ్మం, గేట్ ఆఫ్ మెర్సీ అని ఎందుకు పిలుస్తారంటే పురాతన కాలంలో అంటే ఇక్కడ మొదటి రెండవ ఆలయం ఉన్న కాలంలో ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి ఈ గుమ్మంలో నుండే ప్రవేశించేవారు. అంటే ఇది మానవుల పాపములు దేవునిచే క్షమించబడే స్థలం. అందుకే ఈ గుమ్మం క్షమాపణకు, కరుణకు సూచిక. అంతేకాకుండా యూదుల నమ్మకం ప్రకారం దేవుని కరుణ ఈ తూర్పు గుమ్మం ద్వారా యెరూషలేములోనికి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా మెస్సయ్య వచ్చినప్పుడు దేవుని కరుణ ప్రపంచానికి వెల్లడి అవుతుంది. అందుకే దీనిని కరుణ గుమ్మం అని పిలుస్తారు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు గాడిదపై వినయంగా ఈ గుమ్మం ద్వారా యెరూషలేములోనికి ప్రవేశించారు. ఆ రోజు ఆయన యెరూషలేముకు వచ్చింది తీర్పు ఇవ్వడానికి కాదు, మానవులను కరుణతో రక్షించడానికి. అందుకే ఈ గుమ్మాన్ని కరుణ గుమ్మం, గేట్ ఆఫ్ మెర్సీ అని అంటారు. బైబిల్ నందు ఎంతో ప్రాముఖ్యత కలిగిన, ఎంతో చారిత్రాత్మకమైన ఈ గుమ్మాన్ని ప్రస్తుత రోజుల్లో ఎవ్వరూ ఎప్పటికీ తెరవలేరు. ఒకవేళ ఈ గుమ్మాన్ని ఎవరైనా తెరవాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహిద్దాం. ఈ తూర్పు గుమ్మాన్ని తెరవాలని ఎవ్వరు ప్రయత్నించినా ఇక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందిస్తారు. ఈ గుమ్మం తెరవాలని ప్రయత్నించిన వారిని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వరు. ఎందుకంటే ఇది సాధారణ గుమ్మం కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన ప్రదేశం. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే యెరూషలేములో ఉద్రిక్తలు మొదలవుతాయి. ఇక్కడి వార్తలు ప్రపంచమంతా వ్యాపిస్తాయి. ఆ వెంటనే ప్రపంచ దేశాలన్నీ స్పందించడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ గుమ్మం యూదులకు మెస్సయ్య ప్రవేశ ద్వారం, క్రైస్తవులకు ఇది యేసుక్రీస్తు ప్రభువారి ప్రవేశ ద్వారం, ముస్లింలకు ఇది పవిత్ర ప్రదేశం. అంటే ఇది ఒక సాధారణ గుమ్మం కాదు, 3 జాతులకు ఎంతో ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ ఇంకో పెద్ద సమస్య ఏంటో చెప్పనా? ఈ తూర్పు గుమ్మం ముందు ఉన్న సమాధులు. వాటిని ఎవరైనా పడవేయాలన్నా, ఏమాత్రం తాకినా కూడా వెంటనే ప్రపంచవ్యాప్తంగా గొడవలు, యుద్ధాలు మొదలైపోతాయి. అందుకే ఈ గుమ్మాన్ని మనుషులు తెరవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇది కేవలం రాళ్ల గుమ్మం కాదు, ఇది దేవుని ప్రవచన సమయానికి మాత్రమే తెరుచుకునే గొప్ప గుమ్మం. కానీ ఒకరోజు ఆకాశం తెరుచుకుంటుంది. ఆ రోజు అందరూ చూస్తుండగా ప్రభువు మహిమతో వస్తారు. అప్పుడు ఈ గుమ్మం తెరుచుకోవడం కాదు, చరిత్రే మారిపోతుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడవలసిందే. ఈ గుమ్మం గురించి బైబిల్ నందు ఎక్కడ రాయబడి ఉందో ఆ రిఫరెన్స్ను కామెంట్లో తెలియచేయండి. యెరూషలేము తూర్పు గుమ్మం గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు కదా.
ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేక మందికి చేరుతుందని దయచేసి గమనించండి. మరియు ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. 2026 మే లేదా జూన్ నెలలో హోలీ ల్యాండ్ టూర్కి రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లకు ఫోన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్, మీ బ్రదర్ బెన్హర్ బాబు.